Yeah. Hello. Hi guys. Welcome to RR Triple Four All Rounders. IPL 2025 match number 4 DC వర్సెస్ LSG. మార్చ్ 2025 ఈవినింగ్ 7:30కి మ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుంది విశాఖపట్నంలో వైఎస్ఆర్ క్రికెట్ స్టేడియంలో. యా ఎల్ఎస్జి అంటే ఎల్ఎస్జికి బౌలింగ్ విషయంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అసలు ఎవరు టీంలో ఉంటారో కూడా ముందే చెప్పలేము మనము. అస్సలకి మోసిన్ ఖాన్ లేడు అండ్ మయాంక్ యాదవ్ మంచి ఫిట్నెస్గా లేడు. అండ్ మోసిన్ ఖాన్ ప్లేస్లో అయితే షార్దుల్ ఠాకూర్ని రీప్లేస్ చేశారు, చూడాలి. అండ్ తనకైతే మెకల్ ఇంజురీ ఉంది, ఏసీఎల్ ఇంజురీ. అండ్ వాళ్ళకి బౌలింగ్ విషయంలో వచ్చేసి ఇప్పుడు ఆకాష్ దీప్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ సిమర్జీత్ సింగ్, శార్దుల్ ఠాకూర్, రాజ్వర్ధన్ అంగాకేకర్ ఉండే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. అండ్ స్పిన్నర్గా వచ్చేసి రవి బిష్ణు, సిద్ధార్థ్ మణిమారన్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ సిద్ధార్థ్ మణిమారన్ని ఇంపాక్ట్ ప్లేయర్గా యూజ్ చేస్తారేమో చూడాలి. అండ్ టీసీ విషయంలో కూడా చాలా చాలా చేంజెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే కేఎల్ రాహుల్ ఆడతాడో ఆడ అనేది ఉన్నాయి. ఎందుకు తన వైఫ్ కొద్దిగా ప్రెగ్నెన్సీ వల్ల ఫస్ట్ 2 మ్యాచెస్ ఉండడని చాలా మంది చెప్తున్నారు. కాకపోతే తనైతే ఢిల్లీ క్యాంప్లో ఉన్నాడు, చూడాలి ఈరోజు మ్యాచ్లో ఉంటాడేమో. అండ్ ఓపెనర్స్గా వచ్చేసి ఫ్యాబ్ డూప్లిసిస్, జాక్ ఫ్రేజర్ ఆడే అవకాశం ఉంటుంది. అండ్ వన్ డౌన్లో అభిషేక్ పోరల్, కేఎల్ రాహుల్ అండ్ క్రిస్టియన్ సబ్స్, అక్షర్ పటేల్, ఆశుతోష్ శర్మ ఉండే అవకాశం ఉంటుంది. చూడాలి వాళ్ళు ఎంత మాత్రం పర్ఫామ్ చేస్తారో. అండ్ ఇప్పుడు దాకా హెడ్ టు హెడ్ మ్యాచెస్లో వచ్చేసి ఇప్పుడు దాకా వీళ్ళు 5 టైమ్స్ మాత్రమే ఆడారు. డీసీ వచ్చేసి 2 మ్యాచెస్ గెలిచింది, ఎల్ఎస్జీ వచ్చేసి 3 మ్యాచెస్ గెలిచింది. ఐ మీన్ వీళ్ళు ఆడబట్టి ఇంకా ఇది 4th సీజనే అనుకుంటా. టూ టైమ్స్ ఎల్ఎస్జీ సెమీస్కి వెళ్ళారు అండ్ లాస్ట్ టైం వెళ్ళలేదు. అందువలన తక్కువ మ్యాచెసే ఆడాడు. డీసీ వచ్చేసి 2 మ్యాచెస్ గెలిచింది, ఎల్ఎస్జీ వచ్చేసి 3 మ్యాచెస్ గెలిచింది అనమాట. పిచ్ విషయానికి వస్తే విశాఖపట్నంలో ఎప్పుడైనా స్లో వికెట్ ఉంటుంది అండ్ స్టిక్ వికెట్ ఉంటుంది అనమాట. 170-180 స్కోర్ ఉండే అవకాశం ఉంటుంది. ఏదో ఎస్ఆర్హెచ్ మాదిరి 250-280 ఉండే అవకాశం అలా ఏమి ఉండదు. అండ్ చూద్దాం, బాగా ఆడతారేమో. ఒక్కోసారి మంచి వికెట్ ఉంటుంది, మంచి స్కోర్స్ వెళ్ళాయి. ఇక్కడ కూడా 200 పైన స్కోర్ చాలాసార్లు చేశారు, చూద్దాం. కీ బ్యాటిల్ విషయానికి వస్తే కుల్దీప్ యాదవ్ వర్సెస్ పంత్ మంచి బ్యాటిల్ ఉండే అవకాశం ఉంటుంది. 2 డౌన్లో కుల్దీప్ యాదవ్ వస్తాడు కాబట్టి అప్పుడు ఐ మీన్ 9th to 13th ఓవర్లో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి పంత్ వర్సెస్ కుల్దీప్ మంచి బ్యాటిల్ ఉండబోతుంది. అండ్ మిచెల్ స్టార్క్ వర్సెస్ నికోలస్ పురాన్కి పంత్ మిచెల్ స్టార్క్ వచ్చేసి ఫేస్ వేస్తా అంటాడు ఎప్పుడైనా. పవర్ ప్లేలోనే 2 ఓవర్స్ కంప్లీట్ అవుతాయి. అండ్ నికోలస్ పురాన్ వచ్చేసి 4 down 4 down వచ్చే ప్లేయర్ అనమాట. అండ్ పవర్ ప్లేలోనే 2 ఓవర్స్ వేసి మిచెల్ స్టార్క్ ఐ మీన్ 13th ఓవర్ కానీ 11th ఓవర్ కానీ అక్కడ 1 ఓవర్ వేసే అవకాశం ఉంటుంది. ఆ 1 ఓవర్ కీ బ్యాటిల్గా ఉండే అవకాశం ఉంటుంది అనమాట. నికోలస్ పురాన్ వర్సెస్ మిచెల్ స్టార్క్, ఇది వచ్చేసి సెకండ్ బ్యాటిల్ అనమాట. అండ్ నటరాజన్ వర్సెస్ మిల్లర్ కూడా మంచి బ్యాటిల్ ఉండబోతుంది డెత్లో. అండ్ కేఎల్ రాహుల్ వర్సెస్ శార్దుల్ ఠాకూర్ అండ్ సిమర్జిత్ జోసెఫ్ వర్సెస్ జాక్ ఫ్రేజర్ కూడా మంచి బ్యాటిల్ ఉండే అవకాశం ఉంటుంది, చూద్దాం. అండ్ కేఎల్ రాహుల్ వర్సెస్ రవి బిష్ణు కూడా మంచి బ్యాటిల్ ఉండబోతుంది. కేఎల్ రాహుల్ కూడా మంచిగా స్పిన్ ఆడతాడు అండ్ స్వీప్స్ కానీ లేట్ కట్ ఆడడం కానీ మంచిగా ఆడతాడు. కాబట్టి కేఎల్ రాహుల్ వర్సెస్ రవి బిష్ణు కూడా మంచి బ్యాటిల్ ఉండబోతుంది అనమాట. అండ్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే మై ఢిల్లీ ప్లేయింగ్ 11 వచ్చేసి జైక్ ఫ్రేజర్ అండ్ ఫ్యాబ్ డూప్లిసిస్, అభిషేక్ పోరల్, కేఎల్ రాహుల్, క్రిస్టియన్ స్టబ్స్, అక్షర్ పటేల్, అశుతోష్ శర్మ ఆర్ సమీర్ రిజ్వీ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్ అండ్ ముఖేష్ కుమార్, నటరాజన్. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసి కరుణ్ నాయర్ ఆర్ సమీర్ రిజ్వీ ఉండే అవకాశం ఉంటుంది అనమాట. ఇది ఢిల్లీ ప్లేయింగ్ 11. అండ్ ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11కి వచ్చేసరికి మార్క్రమ్, కులకర్ణి అండ్ రిషబ్ పంత్, ఆయుష్ బదోని, నికోలస్ పురాన్, డేవిడ్ మిల్లర్, 3 లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. చూడాలి డీసీ వాళ్ళు ఎలా వాళ్ళని కట్టడి చేస్తారో. ఒక్క ఆఫ్ స్పిన్నర్ కూడా లేడు. ఇంపాక్ట్ ప్లేయర్గా ఏమన్నా అశుతోష్ శర్మ, సమీర్ రిజ్వీ
అండ్ కుల్దీప్ యాదవ్ వర్సెస్ చూడాలి. లెఫ్ట్ హ్యాండర్స్కి బాగానే వేయగలడు. అండ్ అక్షర్ పటేల్ ఎలా వేస్తాడో చూడాలి. దాన్ని అతను వాళ్ళకి బౌలింగ్ వేయడం కంటే పవర్ ప్లేలోనే ముందు వేసేస్తాడా. లెఫ్ట్ హ్యాండర్ వర్సెస్ లెఫ్ట్ హ్యాండర్ ఎప్పుడైనా రన్స్ లీక్ అవుతాయంటే అనమాట. అందువలన చెప్తాను మీకు. ఓకే, చూద్దాం. ప్లేయింగ్ లెవెన్లో వచ్చేసరికి ఎల్ఎస్జీ ప్లేయింగ్ లెవెన్ చెప్తాను కదా. మార్క్రమ్, అశ్విన్ కుల్కర్ని అండ్ రిషబ్ పంత్, ఆయుష్ బదోని, నికోలస్ పురాన్, డేవిడ్ మిల్లర్, షబాద్ అహ్మద్, శార్దుల్ ఠాకూర్, రవి బిష్ణు, రాజ్వర్ధన్ అంగాకేకర్, సమర్జీఫ్. అండ్ ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసి షాబాద్ అహ్మద్ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ సిద్ధార్థ్ మణిమారన్ ఆర్ ఆకాష్ దీప్ వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఇది నా ఎల్ఎస్జీ ప్లేయింగ్ 11. అండ్ విన్నింగ్ ప్రిడిక్షన్ వచ్చేసరికి స్టిక్కీ వికెట్ ఉంటే మాత్రం డీసీకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. స్లో వికెట్ ఉంటే మాత్రం ఓకే, ఎట్లయినా ఢిల్లీకే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. స్లో వికెట్ ఉంటే మాత్రం రన్స్ వచ్చేసి 170 ప్లస్ వచ్చే అవకాశం ఉంటుంది. 170 to 190 అవకాశం ఉంటుంది అనమాట స్లో వికెట్ ఉంటే. అండ్ స్టిక్కీ వికెట్ ఉంటే మాత్రం మంచి స్కోరింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చేజింగ్ తీసుకోవడానికి చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి ఎవరు టాస్ గెలిచినా కూడా. అండ్ డీసీకి వచ్చేసి 60% ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎల్ఎస్జీ వచ్చేసి 40% అని చెప్తాను. ఎందుకంటే ఎల్ఎస్జీకి బౌలింగ్ ఎక్కువ లేదనమాట. ఓన్లీ హిట్టర్స్ మాత్రమే ఉన్నారు. అది కూడా పంత్, డేవిడ్ మిల్లర్ అండ్ నికోలస్ పురాన్ ఆడితేనే గెలుస్తారన్నమాట. అలా కాకుండా అదే డీసీలో అయితే జాక్ ఫ్రెజర్ ఉన్నాడు, ఫ్యాబ్ డూప్లిసిస్ ఉన్నాడు, అభిషేక్ పోరాల్, క్రిస్టియన్ సెబ్స్, కేఎల్ రాహుల్. ఇక్కడ చూసుకుంటే ఓన్లీ పంత్, డేవిడ్ మిల్లర్, నికోలస్ పురాన్ మాత్రమే ఉన్నాడు. అందుకే డీసీ వచ్చేసి 60% గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎల్ఎస్సీ వచ్చేసి 40% మాత్రమే ఉన్నాయి. థ్యాంక్ యూ గాయస్. ఇది నా ప్రివ్యూ. చూద్దాం ఎవరు గెలుస్తారో. ఇప్పుడు దాకా మనం చేసిన ప్రిడిక్షన్స్ అన్నీ కరెక్ట్ అయ్యాయన్నమాట. చూద్దాం. ఈ మ్యాచ్లో వచ్చేసి డీసీ గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు దాకా మీరు నా వీడియో చూసింటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ గైస్.